అల్లుడు ఇప్పుడు అంత అర్జెంటుగా పెళ్లి కావాలనా? అయినా పేపర్ రేట్ కాలిపోయిందిరా. వాళ్ళ ఆవిడ హార్దిక్ కర్పూరం వెలిగించి కింద పడేసి ఉంటుంది, దాని మీద పేపర్ పడిపోయి ఉంటుంది. అది కాదు మావా, నా కళ్ళ ముందే కాలిపోయిందిరా. ఓహో, పంతులు మార్చేస్తే జాతకాలు మర్చలేవు కదా. ఏంటి నువ్వు జాతకాలు నమ్ముతావా? అయితే నీతో కష్టం రా బాబు. మా అమ్మ నమ్ముతుంది కదరా, ఆవిడ నమ్మకం మీదే నా పెళ్ళి ఆధారపడి ఉంది. ఎవరు దరిద్రం ఏడేడు జాతకం. రే అరే బాబా, వీళ్ళ ఫ్యామిలీలో చూసుకోరా, జాతకాలు గొడవలే ఉండవా? ఎంతసేపు ఇలా చూసుకుందాం, ఏదైనా మాట్లాడుకుందామా? కదా సుదీప్ ఈగా సినిమాలో విలన్ పేరు నాకు చాలా 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 ఇష్టం. ఓ శాండీ అంటే గంధం కదా. నాకు కూడా చాలా 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 ఇష్టం. ఒత్తి పొగడతేలేనా, గిఫ్ట్ ఏం లేదా? ఏయ్, గిఫ్ట్ కూడా తెచ్చా. యాంటిక్ పీస్. ఇదేంటి వాడేసిన దానిలా ఉంది? వాడేసిన వాటిని యాంటిక్ పీస్ అంటారు. వేలం పాటలో కొన్నా, వెరీ ఎక్స్పెన్సివ్ యూసి. ఉంచుకా. ఓ సో క్యూట్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లైక్ యు శాండ్విచ్. ఎక్కడి నుంచి వస్తున్నావే? క్లాస్కి వెళ్ళొస్తున్నాను మా. ఏ పార్కులో? ఎవరు చెప్పారు? అమ్మా, ఎవరైతే చెప్తా అది నమ్మేయడమేనా? తెలిసిన వాళ్ళ అమ్మాయి కాబట్టి చెప్తున్నాను. ఆ అబ్బాయి నాకు బాగా తెలుసు. నువ్వు ఎంజాయ్మెంట్ కోసం ప్రేమిస్తే ఆ అబ్బాయి జేబులో రూపాయి కూడా ఉండదు. ఒకవేళ పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆ అబ్బాయి జాతకం మంచిది కాదు. అందుకే ప్రజలు ఓటేసేటప్పుడు, అమ్మాయిలు బీటేసేటప్పుడు కొంచెం ఆలోచిస్తే మంచిది. సుదీప్ గురించి ఇంత బాగా మీకెలా తెలుసు? కర్మ కొద్దీ వాడు నా కన్న కొడుకమ్మా. వాడి పేరు సుదీప్ కాదు, వంకాయల సుబ్రహ్మణ్యం. ఆయన పేర్లు తెలియకుండా పార్కులకి, అడ్రస్ తెలియకుండా ఫంక్షన్లకి వెళ్ళకూడదమ్మా, ఇబ్బంది పడతాం. పీకిన క్లాస్ చాలే గాని బయలుదేరండి. వాచ్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. ఇది సుదీప్ నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. అది వాళ్ళ నాన్న నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. నేను వాడికి రిపేర్ కి ఇచ్చాను. థ్యాంక్ యూ. అమ్మా, నానా, ఏమైందిరా, ఎందుకలా గరుస్తున్నావు? అమ్మ ఎక్కడా? ఇక్కడ ఏంటో చెప్పు. రోజు నీకేదో ఒక ఫిట్టింగ్ పెట్టిందే నిద్ర పట్టదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడి చెప్పు తీసుకుని కొడతా. ఒరేయ్, మీ అమ్మతో గొడవ పడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానురా? అది కాదు నాన్న, అమ్మాయి చాలా పాత ఫ్రెండ్. అమ్మాయితో ఏదో అలా పార్క్ వెళ్ళా. ఎప్పుడు కలిసిందో, ఏం చెప్పిందో అమ్మాయి నాకు ఫోన్ చేసి తెలుగులో తిట్టుకున్నా. అవునా? అదేంటే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పార్కులకు వెళ్ళడం, పబ్లిక్ ప్లేసెస్ లో తిరగడం కామన్ కదే. అవునవును, ఒకప్పుడు చాటింగ్ కామన్ అన్నారు, ఇప్పుడు డేటింగ్ కామన్ అంటున్నారు. కామన్ సెన్స్ లేకపోతే సరి చూడుకోపో. వాడేం చేసినా ఎలా తిరిగినా పట్టించుకోకుండా ఉండడానికి మనమేం హాస్టల్ వార్డెన్స్ కాదు, పేరెంట్స్. వాడు ఈ రోజు నుంచి ఖాళీగా ఉంటే ఊరుకోను. ఇంత అర్జెంట్ గా వాటిని ఇప్పుడు ఏం చేయమంటావు? వాడెక్కడికో వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు. మన మ్యారేజ్ బ్యూరో మెయింటైన్ చేస్తే చాలు. నువ్వు అలాగే అంటూ ఉండమ్మా. ఏదో ఒక రోజు సుబ్బు నా కొడుకే గర్వంగా చెప్పుకుని తిరిగేలాగా చేస్తాను. అంత అవసరం లేదు నాయనా. ఇప్పటికే నీకు మాకు సంబంధం లేదని తప్పించుకు తిరుగుతున్నావు. అవన్నీ నీ జాతకాలు పిచ్చేవాళ్ళు వచ్చాయి. అది నీ జన్మదహ వచ్చింది. బ్రేక్ చేస్తా అమ్మా. లవ్ చేసి పెళ్లి చేసుకుంటా, జాతకాలని భూతకాలు నాటని ప్రూవ్ చేస్తా.
రేయ్ ఇప్పటికే నీకు మాకు సంబంధం లేదని తప్పించుకు తిరుగుతున్నావు. అవన్నీ నీ జాతకాలు పిచ్చేవాళ్ళు వచ్చి అది నీ జన్మదహా వచ్చింది. బ్రేక్ చేస్తా అమ్మా. లవ్ చేసి పెళ్లి చేసుకుంటా, జాతకాలని భూతకాలు నాటు ప్రూవ్ చేస్తాం. వారం రోజుల క్రితం ఓ అమ్మాయి జాతకం రాశాను. అంత దరిద్రమైన జాతకం మళ్ళీ ఇప్పుడు నేనే చూస్తున్నాను. అర్జెంటుగా నా జాతకం మారిపోతే ఏం చేయాలి గురుగారు? పెళ్లి చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏమంటావురా? ఆ? పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ మారుతుందంటావు, అంతేనా? అవును గురుగారు. ఈ జాతకాలు, ముహూర్తాలు, మూఢనమ్మకాలన్నిటికీ నేను ఎగెనిస్ట్ అని నీకు తెలుసు కదరా. ఎందుకు తెలిసి నా దగ్గరికి వచ్చావు? గుర్తుందా గురుగారు, సేమ్ నాలాంటి ప్రాబ్లమ్సే ఎక్కడో ఇంకో అమ్మాయి ఫేస్ చేస్తుందని మీరు నాతో చెప్పారు. చెప్పాను. చెప్తే పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెట్ అవుతుంది అనుకున్నప్పుడు అదే పెళ్లి ఆ అమ్మాయితో జరిగితే ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి కదా గురుగారు. రేసీను, ఇదంతా ట్రాష్ రా. చెప్తే వింటలేదు నువ్వు. ట్రాష్ ఇదంతా. గురుగారు మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా నా ట్రై నేను చేస్తా కదా, ప్లీజ్ గురుగారు. సరే ఉండు. సీను, ఇదిగో ఫోటో. ఇందులో వెనక డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, అడ్రస్తో సహా. ఓకే? ఓకే గురుగారు. రైట్. వస్తా గురుగారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఓయ్ ఏంటింత లేట్? మొహానికి ఆ ముసుకేంటే? పొల్యూషన్ నుంచి ఫేస్ కాపాడుకోవడానికి. అబ్బో అంత అవసరమే వచ్చిందంట. ఆస్తులైనా అందరినైనా ఉన్నప్పుడే కదా కాపాడుకోవాలి. అవునా? ఈ అమ్మాయిలు ముసుగులేసుకొని ఆఫీస్కి వెళ్తున్నారో లేక అబ్బాయిని కలవడానికి వెళ్తున్నారో క్లారిటీ లేక జనాలు చచ్చిపోతున్నారే. ఆ స్కార్ఫ్ తీసి కాస్త చూపించండి. ఏ ఎడేడు? ఎవడరా నువ్వు? హాయ్, నేను నీ ఈగ సుదీప్ ని. సుదీపా నీ బొంద సుబ్బి సచ్చినాడా. ఫోన్ చేసి తిట్టాను, ఫోన్ చేయొద్దని చెప్పాను, మళ్ళీ ఎందుకు వచ్చావురా? కలవకూడదని చెప్పలేదుగా. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఏం రోగమే? నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి. ముందు మేధావులందరూ అలాగే కనిపిస్తారులే. నీ అంత మీదవి నాకొద్దమ్మా, పదవే పోదాం. స్టాప్. నువ్వు నా ఫస్ట్ లవే, సెంటిమెంటే. ఒక్క కప్పు కాఫీ తాగి బ్రేకప్ అయిపోదామే ప్లీజ్ సండి. సిరి పదవే పోదాం. హే ఆగండి ఆగండి, కూర్చోండి. అప్పుడే వెళ్ళిపోతే ఎలా? ఇంకేం చేయాలరా? బిల్ కట్టాలి. నువ్వు కాఫీకి పిలిచి నన్ను బిల్లు కట్టమంటావేంట్రా? సిగ్గులేదా? పర్స్ లేదు, పాకెట్లో పర్స్ లేదు, తిరగడానికి బైక్ లేదు, బతకడానికి జాబ్ లేదు. నీకెందుకురా నేను? అవి మూడు ఉంటే నువ్వెందుకే? నీ ఫ్రెండే పడిపోయేది కదా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీ అబ్బా చెత్త నా చెత్తగా. రే అమ్మాయిల్ని పడేయాలంటే ఇంప్రెస్ చేయరా, ఇరిటేట్ చేయకు. యూస్లెస్ ఫెలో. ఇంప్రెస్. ఇప్పుడు బిల్లు కట్టాలా? ఎస్కేప్ రా సుబ్బిగా. వచ్చాడ్రా సార్. ఏంటి బిల్ సార్. 1 సెకండ్. ఓ మై దేవుడా సార్. ఉండే మాట్లాడుతున్నా కదా. దేవుడా నువ్వు మామూలు కాదు దేవుడా. యూ నాట్ ఆర్డినరీ, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ. ఒక్క కప్పు కాఫీ అడిగితే కొత్త గర్ల్ ఫ్రెండ్ ఇచ్చావు దేవుడా. దేవుడా దేవుడా.
అక్క బా ఈ టైంలో ఎవరే? చూస్తేగా తెలిసేది. నేను ఒక్కదాన్నే వెళ్ళను, నువ్వు కూడా రా. హ్యాపీ బర్త్డే శిరీష. వావ్, మనకి తెలియకుండా మన ఇంటి ముందు బర్త్డే సెలబ్రేషన్స్ అద్దరు కొట్టేశాడు కదా. అద్దరు కొట్టేసా డూనా? అంటే ఇదంతా చేసిన అబ్బాయి నువ్వు ఫిక్స్ అయిపోయావా? మరి ఏ అమ్మాయికి ఇంకో అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్ ఈ టైంలో చేయాల్సిన అవసరం లేదు. వీడెవడో ఖచ్చితంగా నీ లవరే. ఇవాళ నా బర్త్డే కాదు, నాకు లవ్వరు లేడు. పుట్టుకతోనే ఎవరికి లవర్స్ ఉండరే, ఇలా పుట్టినరోజుతోనే ఎంటర్ అవుతారు. అయినా ఇంత సెగ్గాడెవడే? నేనే ఏంట్రా ఇదంతా? బర్త్డే సెలబ్రేషన్స్. ఎవడ్రా నువ్వు? 2 కేజీలు కేక్ తీసుకొచ్చి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తే ఐ లవ్ యూ చెప్పడానికి నేను సినిమా హీరోయిన్ కాదు. ఆ విషయం నాకు తెలుసులే. తెలుసా? ఎందుకు రేకేక? నువ్వెవడివిరా? అందుకే రాగానే కనపడతా అని చెప్పాను. టేబుల్లో వాడుకో తప్ప పరిచయం చేయలే. హాయ్, దిస్ ఈస్ కన్నా, ఫ్రెండ్ ఆఫ్ సుబ్బు. పొరా గబ్బు. అయ్యా, ఇప్పుడే రసూల్ పక్కన స్నానం చేయొచ్చానా? ఏంది రేపు అట్ట అంటుందా? రే చెత్తనా కదా, ఒక్క నిమిషం ఓపిక పడండి. సిరీస్ చేత కేక్ కట్ చేయించేవాడిని కదరా. కేక్ కాదు, ఆ చాకుతో మీ ఇద్దరు పీకలు కట్ చేస్తాను. అదేంటి ఎగ్జామ్స్ ముందు క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్టు నువ్వే కదా చెప్పావు. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలి, ఇరిటేట్ నీ చేయకూడదని. చిలక జోషన్ తెలివితేటలు నా దగ్గర చూపించుకో, వెళ్ళి శాండీ దగ్గర చూపించుకో. పండే. సారా అయితే ఆ పిల్లవరా శాండీ అంటే దాని దగ్గర పోదామా? రేయ్, నీ యమ్మ.